తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాద తాలూకు దృశ్యాలు ఇప్పుడు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను ఒక్కొక్కరుగా ఎలా జరిగిందో పూర్తి వివరాలను వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి క్లీనర్ ముందు భాగంలో ఉంటాడు. చాలా కీలకంగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారంలో కీలకంగా ఉంటాడు. అతను తాజాగా స్పందించడం జరిగింది. సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా ప్రమాదం తాలూకు ఏం జరిగింది అనేటువంటి వివరాలను వెల్లడించారు. బస్సు క్లీనర్ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎలాంటి మంటలు ఎగిసిపడ్డాయి, తను ఎలా తప్పించుకున్నాడు, ఏం జరిగిందో పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. ఒకసారి క్లీనర్ ఏం మాట్లాడాడో విన్న తర్వాత మనం మాట్లాడదాం. తెలంగాణ నుంచి వస్తుంది కానీ అది మనం ఏరకొండపాలెం దాకా మేల్కొండ. ఎక్కడ జరిగింది ప్రమాదం? అది నాకు తెలియదు, నేను నిద్రపోతుండే లెక్క. డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? డ్రైవర్ తోలుతున్నాడు, అక్కడ ఉన్నాడు. డ్రైవర్ కి దెబ్బలు లైట్ గా నీకైతే బాగా కాలేదు ఒళ్ళంతా. బ్యాగ్స్ నువ్వు ఎక్కడ ఉన్నావు? యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందున్నావా? ఫ్రంటే ఫస్ట్ నుంచి. సరే, డ్రైవర్ దగ్గర పొరపాటు ఏమైనా ఉందా? మనమైతే చూడలేదు అన్న, చూస్తే చెప్పడానికి అయితే ఉంటది కానీ. నా పేరు మహేందర్ రెడ్డి అన్న. ఏ ఊరు మీది? ఒంగోలు. రైట్, బస్సులో ముందు భాగంలో కూర్చోవడం తోటి తన ప్రాణాలు బయటపడ్డాయంటూ చెప్తున్నాడు క్లీనర్. అక్కడ అయినప్పటికీ స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు ఆసుపత్రిలో. డ్రైవర్ కూడా అక్కడ గాయాలతోటి చికిత్స పొందుతున్నట్టుగా చెప్తున్నారు. కానీ అక్కడ ప్రమాదం రాయవరం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం అనేది జరిగింది. ముందు భాగంలో ఢీకొన్న వెంటనే అప్పటికి కొంత నిద్రమత్తులో ఉన్నాడు తను కూడా. క్లీనర్ పక్కనే కూర్చుంటాడు కాబట్టి డ్రైవర్కి పక్కన ఆ ప్రాంతంలో కొంత నిద్రలో ఉండి కూర్చొని ఉండడంతో ప్రమాదం ఎలా జరిగిందనేది పూర్తిగా నేరుగా నేను చూడలేదని చెప్తున్నాడు. బట్ అక్కడ మరొక ప్రత్యక్ష సాక్షి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు చెప్పినటువంటి సమాచారం మేరకు ఏంటంటే, అతను కూడా సుమన్ టీవీతో మాట్లాడుతూ చెప్పాడు, వెనక సీట్లో కూర్చున్న అతను బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు వెళ్ళడం వల్ల నా ప్రాణాలు మిగిలాయి. నేను అక్కడి నుంచి సేఫ్గా బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళిన తర్వాత మరలా నేను బస్సులోకి వెళ్ళి అక్కడ మొబైల్ పడిపోయిందంట బస్సులో వెనక సీట్లో. ఆ మొబైల్ తీసుకుందామనే ఉద్దేశంతో మరలా ఒకసారి బస్సులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ అప్పటికే దట్టమైనటువంటి పొగలంతా లోపలికి పేరుకుపోవడంతో మరలా బ్యాక్ వచ్చేసానంటూ చెప్తున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ప్రమాదం ఎలా జరిగిందనేటువంటి విషయాన్ని ఆయన చెప్పింది ఏంటంటే, కొంత కరువు అక్కడ ఉంది ప్రమాదంలో. అదేవిధంగా బస్సు కూడా కొంత లెఫ్ట్ వెళ్ళాల్సింది కొంత రైట్ సైడ్గా కొంత మీదకు ఉంది. అట్నుంచి వస్తున్నటువంటి టిప్పర్ కూడా రైట్ సైడ్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది కొంత రైట్ మూమెంట్లో ఉంది. ఇద్దరు కూడా లెఫ్ట్లో వెళ్ళవలసిన లైన్స్ని క్రాస్ చేసి మిడిల్కు రావడంతో మిడిల్లో ఆ టర్నింగ్లో అనేది స్పాట్లో గుర్తించకపోవడంతో డ్యాష్ అనేది ఏర్పడిందంటూ కూడా ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఏదేమైనా కూడా ఇద్దరు స్పీడ్గా ఉండడము, అదేవిధంగా కొంత నిద్రమత్తు కూడా కారణమై ఉండవచ్చు. లేదంటే టిప్పర్ డ్రైవర్ అక్కడ కంట్రోల్ చేయకపోవడం, లేకుంటే బస్ డ్రైవర్ కొంత కంట్రోల్ తప్పడమో, లేకుంటే ఏదేమైనా కానీ ప్రమాదం అయితే ఇద్దరి వల్ల జరిగినట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తుంది. అతను చెప్పిన దాని ప్రకారం క్లీనర్ కూడా తను పడుకున్నాడు కాబట్టి ఆ సమయంలో ప్రమాదం జరిగే సమయానికి ఎలా జరిగిందనేది చూడలేదు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగిందనేటువంటి విషయాలను మాత్రం వెల్లడించడం జరిగింది. పూర్తిగా మంటలు అంటుకున్నాయి. ముందు సీట్లో తను కూర్చోవడం వల్ల అక్కడి నుంచి బయటపడడం అయితే జరిగిందంటూ చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఆ ప్రమాదం తర్వాత డీజిల్ ట్యాంకర్లు ఢీకొనడంతో ఆ మంటలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణంగా ఈ మంటలు కనుక ఇంత రాకపోతే ఇంత ప్రమాదం జరగకుండకపోయేది. అది కేవలం కొంత గాయాలతో బయటపడేటువంటి ప్రమాదంగానే మిగిలి ఉండేది. కానీ టిప్పర్ ఢీకొన్న తర్వాత డీజిల్ ట్యాంకర్ అంటుకోవడంతో వచ్చినటువంటి భారీ అగ్నికీలలు వారందరినీ కూడా దహనం చేసేసాయి, నిద్రమత్తులో ఉన్నటువంటి వారందరినీ. అందుకనే ప్రాణ నష్టం ఇప్పుడు ఎక్కువగా జరిగింది. 13 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా తాజాగా తెలుస్తుంది. మరికొంతమంది విషమంగా ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఏదేమైనా కూడా ప్రమాదం తాలూకు ఒక్కొక్క అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.